హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి సుమనన్న బర్నీ అన్నతో నేను అడిగానా హెల్ప్ చేయమని. నా పాటికి నేనేదో బయటకు వచ్చేవాళ్ళని. నేను ఉన్నాను సుమనన్న అని వచ్చి నా మీద నీళ్ళు జల్లావు కదన్నా అని. పాపం అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నారు. ఇంకా బర్నీ అన్న నేనున్నానని హెల్ప్ చేసేకపోయి ఆ నీళ్ళు మొత్తం సుమన్ శెట్టి అన్న మీద పోసాడు పాపం. ఇంకొచ్చేసి టాస్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఆడాడు సుమనన్న. ఈ టాస్క్ హ్యాపీనెస్ కంటే సుమనానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఏదంటే నామినేషన్ పాయింట్ దొరికింది. అది హ్యాపీనెస్. ఇక్కడ బర్నీ గారు సుమన్ శెట్టి పొద్దున్నే టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ, ఇప్పటి నుంచి నామినేషన్ పాయింట్ ఎత్తుక్కో సుమనన్న, ఎందుకంటే బాగా నామినేషన్ చేయాలి. ఇంకోటి ఇక్కడే బర్నీ గారే చెప్పేశారు సుమన్ శెట్టికి, ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఏ క్యాప్టెన్ని అంతలా అరసలేదు, కళ్యాణ్ నడిచారు గుర్తుపెట్టుకొని. ఇంకా సుమనన్న సోమవారం క్యాప్టెన్ అయ్యుండి మైక్ తీయేసి మాట్లాడతావు, ఇది ఎంత పెద్ద తప్పు, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇలా, నువ్వు మాట్లాడు, ఇది చాలా తప్పు కళ్యాణ్, చాలా తప్పు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. ఇంక ఇదే ఉంటుంది సోమవారం. అన్నకు పాయింట్ దొరికింది, రెచ్చిపోతాడు, ఒక లెవెల్లో ఎగురుతాడు. ఇంకా ఒకవేళ ఉంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఉంటే అదే. ఇంకా బర్నీ గారు కూడా నామినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సుమనన్ననే లాస్ట్ వరకు ఉంచుదామనుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ సుమనన్నతో మళ్ళీ గేమ్ ఆడుతున్నాడు. ఓడిపోయాడంటూ కూడా కళ్యాణ్ గెలిచాడంట. ఇంకొచ్చేసి సుమనన్న అలాగే తనుజ ఏదైతే గేమ్ ఆడారో నెక్స్ట్ లెవెల్లో ఆడారు, ఇద్దరూ బాగా ఆడారు. సుమన్ శెట్టి అయితే ఒక స్తంభంలో నిలబడిపోయి నిజంగా చాలా అంటే చాలా బాగా సుమనన్న అయితే గేమ్ ఆడాడు. నిజంగా ఆ లెవెల్కి చెప్పాలంటే మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ తనుజ కూడా బాగానే ఆడింది, కానీ సుమన్ శెట్టి అన్న నిజంగా చాలా బాగా ఆడాడు. బాగా ఆడినప్పుడు మెచ్చుకోవాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సుమనన్న అలాగే బర్నీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. అప్పుడు ఒకవేళ నిన్ను కనుక నేను సంచాలక చేసింటే నా పని ఏంటన్నా, వీళ్ళందరూ సంజయ్కే సపోర్ట్ చేశారు, నాకు ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు, మంచి పని చేశాను, నిన్నే సంచాలక చేయకుండా సంజన గారు సపోర్ట్ అయ్యారు. ఇక నుంచి నిన్ను సంచాలక చేయనన్నా, ఇక నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తుండు, నేను నీకు సపోర్ట్ చేస్తుంటా అంతే అని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అలాగే కళ్యాణ్ డీమన్ వీళ్ళైతే ముగ్గురు ఆడారు. ఈ టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ చెప్పా కదా, ఫస్ట్ వచ్చేసి డీమన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఒకటి ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఒకటి కళ్యాణ్ దగ్గర తక్కువ ఉంది. ఇక్కడ సుమన్ శెట్టి అన్న దగ్గర 5 ఉన్నాయి. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న దగ్గర అటాక్ చేసుకొని తీసుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఆ పక్క డీమన్ దగ్గర తక్కువ ఉన్నాయి. కాబట్టి డీమన్ వచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి అన్న దగ్గరికి వచ్చాడు. అక్కడికి వెళ్ళడానికి ధైర్యం లేదా అని సుమనన్న రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మేమిద్దరూ కొట్టుకుంటే నువ్వు వచ్చేసి మధ్యలో మా దగ్గర తీసుకుంటావంటే, సుమనన్న నీ దగ్గరికి రాను, మీరిద్దరూ కొట్టుకోండి, ఆ తర్వాత నన్ను వదిలేయండి. అన్న దగ్గర అప్పటికి 2 ఉన్నాయి. అన్న అటాక్ చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏమో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ డీమన్ కూడా ఫిజికల్ అయ్యారు, బాగా ఆడారు గేమ్. ఇంకా ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న కూడా ఫిజికల్ అయ్యాడు. సుమన్ శెట్టి అన్న కూడా చాలా అంటే చాలా బాగా ఆడాడు. నిజంగా భలే ఆడారు ముగ్గురు. సుమన్ శెట్టి అన్న 2 సార్లు మెచ్చుకోవాలి. ఆ టాస్క్ ఈ టాస్క్ ఆ ఏజ్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇద్దరికి సేమ్ ఉన్నాయి, డీమన్కి అలాగే కళ్యాణ్కి. కానీ కళ్యాణ్ బాక్స్లో పెట్టలేదు కాబట్టి ఇక్కడ డీమన్ అయితే విన్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత విన్ అయిన తర్వాత ఇంకా బర్నీ గారు తనుజ ఇద్దరు లైవ్లో చెప్పారు. ఇది ఇక్కడ బర్నీ గారిది మట్టుకే చూపించారు. నువ్వు ఇంకా బాగా ఆడాల్సి ఉంది, ఇంకా అటాక్ చేయాల్సి ఉంది డీమన్ని, ఎందుకు చేయలేదు, నువ్వు బాగా ఆడతావు అనుకుంటే చాలా ఈజీగా వదిలేసినట్టు అనిపించిందంటే, నేను అక్కడ డీమన్ దగ్గరికి వెళ్తే మధ్యలో సుమనన్న వచ్చేసి తీసుకునేసి నేనేం చేద్దునని. సుమనన్న చెప్పాడు కదా రానని, మధ్యలో వచ్చాడు కదా చెప్పాడు, కానీ మళ్ళీ వెళ్ళి తీసుకున్నాడు. ఇంకా అదే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇంకా సుమనన్న అన్ని బ్లాక్స్ తీసుకొని వచ్చి కరెక్ట్గా బజర్ మోగితే ఆయన ఎక్కడ గెలిచేస్తాడో అని వాళ్ళిద్దరు ముందు నుంచి అనుకున్నారు, మన ఇద్దరిలో ఎవరో గెలవాలి, సుమనన్న వద్దు అని. వాళ్ళు అదే చేశారు. ఇంకా డీమన్ అయితే గెలిచాడు. ఇంకా ఆ తర్వాత డీమన్ వచ్చేసి బర్నీ గారితో ముందు నుంచినే ఉంది ఫిజికల్ టాస్క్ ఆడాలని. ఇంకా ఆయన అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గేమ్ అయితే ఫస్ట్ వచ్చేసి రెడ్ తీసుకుందాం అనుకున్నాడంట, కానీ అది మిస్ అయిపోయి ఇక్కడ ఇంకోటి ఉంది కదా 2 కలర్లు ఉన్నాయి. ఆ 2 కలర్లో నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ బర్నీ గారు చెప్పేసరికి ఇంకా ఆయనకు వదిలేసానే గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ బర్నీ గారికి ఏది పెట్టినా ఫుల్ సెట్ అవుతూనే ఉంది, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి గేమ్ కూడా ఫినిష్ చేశారు. ఇక్కడ డీమన్కి అయితే ఏది సెట్ కాలేదు, పెట్టిందే పెట్టి అందరూ చెప్తున్నారు అది మార్చి పెట్టేసి వేరేది ఎత్తుకొని, కానీ డీమన్ అక్కడే ఉండిపోయాడు. లాస్ట్కి అయితే
నాకేదో ఈ సెట్టే కాలేదు, కరెక్ట్గా చెక్ చేసాను చేయలేక అని చెప్తే ఇంకా లాస్ట్కి వచ్చేసి వాళ్ళు కూడా ఒక 15 మినిట్స్ వరకు సెట్ చేశారు, అదైతే కరెక్ట్గానే ఉంది. బిగ్ బాస్ టీం బాగా సెట్ చేసే పంపిస్తారు. ఇక్కడ డీమన్కి అన్యాయం జరిగిందని చాలా కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే డీమన్ని టికెట్ రేస్ ఫినాల్ నుంచి తప్పించేయాలనే సెట్ కాకుండా ఉండేది ఇచ్చారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అది కలర్. డీమన్ ఒకవేళ ఆ పక్క రెడ్ తీసుకొని ఉంటే భరణి గారు ఈ పక్క వచ్చిందంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ టీం ఏం లేదు, 1-2 సార్లు చెక్ చేసే పంపిస్తారు అన్నీ సెట్ అయ్యేలాగా, మనం చూసుకోవాలంతే. ఇక్కడ డీమన్కి ఆ టైంకి లక్ కలిసి రాలేదు, సెట్ చేసుకోలేకపోయాడంతే. బర్నీ గారు బాగా ఆడారు, ఆయనకి ఏది పెట్టినా సర్రని పెట్టుకుంటూ పోయాడు. ఇంకా ఆ బ్యాగ్ సెట్ చేసేటప్పుడు ఇద్దరు కనుక వచ్చి నింటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు బర్నీ గారు ఫస్ట్ బ్యాగ్ వేస్తే డీమన్ కొట్టేవాడు, డీమన్ ఫస్ట్ బ్యాగ్ వేస్తే బర్నీ గారు కొట్టేవాళ్ళు. అప్పుడు ఇంకా కొంచెం గేమ్ బాగుండేది. కానీ వన్ సైడ్ అయిపోయింది. బర్నీ గారు